హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో ఈరోజు మనము కుండీలో అంజీర్ మొక్కని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. అంజీర్ మొక్క తెలుసు కదండి. అంజీర్ పండు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి గుండెకు చాలా మంచిది, రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ ఫైబర్ వల్ల ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా రక్తంలో చక్కెర నియంత్రణకు, అంటే రోజు ఒక ఫ్రూట్ తీసుకుంటే కనుక చక్కెర అనేది చాలా నియంత్రణలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎండిన అంజీర్లో కూడా మనము చాలా పోషకాలు ఉంటాయండి. అలాగే ముఖ్యంగా ఫైబర్ ఉండటం వలన ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎముకల బలానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎముకలు అనేవి చాలా బలంగా, దృఢంగా ఉంటాయి. అలాగే రక్తహీనతకు చాలా మంచిది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ యొక్క అంజీర్ పండు తినడం వల్ల వాళ్ళ యొక్క హెచ్పి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ముఖ్యంగా రోగ నిరోధక శక్తికి చక్కగా పనిచేస్తుంది. ఓకే, సో అందుకని మనము ఇలా చక్కగా పెంచుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న అంజీర్ మొక్కను నేను ఒక కుండీలో పెంచుతున్నానండి. ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. గ్రాఫ్టెడ్ మొక్క అంటే ఏంటంటే అంటుకట్టిన మొక్క కాబట్టి చూడండి ఇలా ఉంటుంది. అంటుకట్టిన మొక్క బ్రాంచ్ ఉంటుంది, సో అక్కడ అంటుకట్టి ఉంటారనమాట. దీన్ని మనము ఎక్కువ బ్రాంచెస్ వచ్చేలాగా కొద్దిగా కొమ్మలు కట్ చేస్తే కనుక ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి. అంటే కొమ్మకి ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా మొక్కని గుబురుగా పెంచుకోవాలంటే మనము కొమ్మలు ఎప్పుడు కత్తిరిస్తూ ఉండాలండి. దానివల్ల మరిన్ని బ్రాంచెస్ వస్తాయి. సో ప్రతి కొమ్మకి కూడా ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి రోజు ఒక పండు మనము ఈ యొక్క మొక్క నుండి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము మట్టి చూసారా, నేను ఎంత తక్కువ ఇచ్చానో. మట్టి చాలా తక్కువ ఉంది. సాయిల్ అనేది అంటే హాఫ్ సాయిల్ కూడా ఇవ్వలేదు. కానీ మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి వారానికి ఒక్కసారి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక మొక్క అనేది చాలా బలంగా అలాగే దృఢంగా పెరుగుతుంది. ప్రతి బ్రాంచ్కి చూడండి, దీనికి ఫ్లవర్స్ అయితే రావు, ఫ్లవర్స్ కనిపించవు, ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రతి కొమ్మకి ఫ్రూట్స్ వస్తున్నాయి. అలాగే ఆకులు అనేవి చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు నేను మీకు తెలియజేసేటటువంటి ఫర్టిలైజర్ ఏంటంటే, దీనికోసం మనము బెల్లము, శనగపిండి, అలాగే ఆవాల పిండి ఈ 3 తీసుకోవాలండి. మస్టర్డ్ కేక్ పౌడరు, జాగ్రీ పౌడరు, అలాగే బేసన్ పౌడర్. ఓకే, ఈ 3 కలిపి మనము ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ మొక్కలకు ఇవ్వాలి. దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయన్నది నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా బెల్లం తెలుసు కదండి. జాగ్రీ పౌడర్ ఏంటంటే మట్టిలో ఉన్నటువంటి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు, బెనిఫిషియల్ మైక్రోస్ అన్నిటినీ కూడా ఇది వాటికి ఆహారంగా పనిచేస్తుంది అనమాట. అలాగే వేర్లు, రూట్ సిస్టమ్ అనేది చక్కగా బలంగా ఎదగటానికి, దృఢంగా ఉండటానికి చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఏ ఎరువులు ఇచ్చినా కూడా వాటి యొక్క ప్రభావాన్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా జాగ్రీ పౌడర్ వేసుకోవాలి. అలాగే శనగపిండి ఏంటంటే ఇందులో నత్రజని ఎక్కువగా ఉంటుందండి. అంటే నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది ఆకులు చాలా హెల్దీగా పెరగడానికి, తర్వాత పచ్చగా కనిపిస్తున్నాయి చూసారా ఆకులు. సో దీనికోసం మనము ఈ యొక్క నైట్రోజన్ కోసం శనగపిండిని మనము కలపాలి. అలాగే ఆవాల పొడి అంటే మస్టర్డ్ కేక్ పౌడర్ తెలుసు కదా. మస్టర్డ్ కేక్ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఈ 2 ఉంటాయి కాబట్టి ఇది ఈ యొక్క కాయల సైజు ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వేరు వ్యవస్థ చాలా దృఢంగా ఉండటానికి, అలాగే కొన్ని హానికర శిలీంధ్రాలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా తగ్గించడానికి ఈ యొక్క ఆవాల పొడి, మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ 3 కలిపి ఇవ్వాలి. ఇది చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలండి. ఇది చిన్న మొక్క కాబట్టి నేను ఒక గ్లాస్లో మాత్రమే కలుపుకుంటున్నాను. ఓకే, ఒక చిటికెడు బెల్లం పౌడరు, ఒక చిటికెడు మస్టర్డ్ కేక్ పౌడరు, అలాగే కొద్దిగా బేసన్ పౌడర్, శనగపిండి తీసుకోవాలి. చాలా సింపుల్. ఇది ఆవాల పిండి బాగా నానిపోయిందండి కాబట్టి నేను డైరెక్ట్గా కలుపుతున్నాను. మీరైతే ఈ 3 కలిపిన తర్వాత ఓవర్ నైట్ సోకింగ్ చేసేసి మార్నింగ్ మొక్క మొదట్లో పోయాలి. ఓకే, సో కొద్దిగా చిటికెడు వేసాను చూసారా శనగపిండి, అలాగే కొద్దిగా బెల్లం పౌడర్, జాగ్రీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని, అంటే బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మీరు అలాగే నైట్ అంతా అలా ఓవర్ నైట్ సోకింగ్ పెట్టండి. ఫెర్మెంటేషన్ అవుతుంది చక్కగా. అలా ఫెర్మెంటేషన్ అయిన తర్వాతనే మీరు మొక్కకు మొదట్లో పోయండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరే చూడండి, ఇది ఇచ్చిన తర్వాత మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగని బాగా పెరగాలని ఓవర్గా ఇవ్వకూడదండి. కొద్దిగానే ఏదైనా సరే మొక్కకి చాలా తక్కువ మోతాదులోనే ఇవ్వాలి, సరిపోతుంది. అంటే ఇది 3 పూట్ల ఏం తినదు. మనము వీక్లీ కానీ 10 డేస్కి ఒక్కసారి కానీ మనం ఇస్తే కనుక దాన్ని ఉపయోగించుకొని మొక్క
చక్కగా ఆహారాన్ని తయారు చేసుకొని ఆకులు, పండ్లు ఏవైనా సరే చాలా హెల్తీగా పండ్లు మంచి సైజులో రావటానికి కొంతమంది అంజీర్ ఫ్రూట్స్ సరిగ్గా రైప్ అవ్వట్లేదండి అని చెప్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. చూసారా, నేను మొక్క మొదట్లో పోస్తున్నాను. సింపుల్ ఫర్టిలైజరు, అందులో కూడా మనకు జీరో కాస్ట్, ఇంట్లో దొరికేవే. ఒకవేళ ఆవ పొడి మీ దగ్గర లేకపోతే కనుక మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది ఆయిల్స్ తీసుకుంటాం కదండి మనం, గానుగ నూనెలు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకోవచ్చు మస్టర్డ్ కేక్ అనేది. లేదా మీరు కొద్దిగా ఆవాలు మిక్సీ పట్టి కూడా పోయొచ్చు, కానీ చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలన్నమాట. మీరు ఈ అంజీర్ మొక్కకి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి, వాటి యొక్క రిజల్ట్స్ చూడండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ ఇలాంటి తెలుసుకోవడానికి జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అండ్ మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, తర్వాత హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ మేము మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాము, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మా అంజీర్ మొక్క. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.